ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మే 14 నుంచి జూన్ 1, 2026 వరకు మిథున రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి ఈ సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ప్లస్సా మైనస్సా? మరి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ మాట్లాడారు. కర్కాటక రాశి వారికి 2023 ఆగస్టు 24 ఆగస్టు వరకు కూడా శనేశ్వరుడు కొంతమేర వీరికి ఇబ్బంది పెడుతూ ఎన్నో అవకతవకలు, అవరోధాలు, ఇబ్బంది కల్పించేటువంటి సందర్భాలను కూడా క్రియేట్ చేసినటువంటి దాఖలాలు ఎన్నెన్నో కూడా ఫేస్ చేసి ఉన్నారు ఈ యొక్క కర్కాటక రాశి. ఎందుకంటే వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, సంతానానికి సంబంధించింది కానీ, మనీ రిలేటెడ్ కావచ్చు, జాబ్ రిలేటెడ్ కావచ్చు, ఇలా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనైతే ఉన్నారు. సో వారికి మరి రేపు మేలో మార్పు చెందేటువంటి గురుగ్రహము యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది మనం ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. దానికంటే ముందు గురువు అంటేనే మనకు తండ్రి, అదేవిధంగా చదువు చెప్పినటువంటి మాస్టర్, సో అదేవిధంగా పూజ్యుడు, బ్రాహ్మణుడు, తండ్రి సమానుడైనటువంటి వారందరూ కూడా మనకు గురువులతో సమానమని నేను అనను, కానీ ఆ విధమైనటువంటి సంస్కారంతో మనం వారిని మాట్లాడాలి. కనుక ఇదంతా గుర్తుంచుకోవాలి. ఇలా ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి జాతకపరమైనటువంటి ఇబ్బందులు రావు. సో మరి ఎవరికైనా అంటే కొంత విలువ లేకుండా మాట్లాడేటువంటి వారికి, తల్లిదండ్రులు అన్నా కూడా టీచర్స్ పై జోకులు వేసుకునేటువంటి వారికి, ఇంకా ఆ రేంజ్ వేరే వారికి కూడా ఇబ్బందికరమైన, అలా ఉండేటువంటి వారికి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ రాబోతూ ఉన్నవి. అది గమనించుకోండి. ఇక కర్కాటక రాశి వారికి ఒకటే విషయం చెప్తున్నాను, మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి. షుగర్, లైక్ కాళ్ళకు ఏమైనా దెబ్బలు తాకొచ్చు. సో ఏది ఏమైనా నెగ్లెక్ట్ చేయద్దు. గురువు ఏమిటి అంటే కొంతమేర మనకు తక్కువైంది అనే విధంగా చూసి దాని యొక్క నొప్పి కానీ, దాని యొక్క ఇబ్బంది కానీ కాస్త ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి. బీ కేర్ఫుల్. వాహన ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి. ఎవరిదో బండి తీసుకుని వెళ్ళి యాక్సిడెంట్ కావచ్చు, లేదా ఎవరిదో కారు తీసుకొని వెళ్ళి ఎక్కడో యాక్సిడెంట్ అయ్యే సిచ్యువేషన్. మీ వస్తువులు అయితేనే మీరు తీసుకువెళ్ళండి. మీరు కష్టపడి కొనుక్కున్నటువంటి వస్తువులు అయితేనే మీకు ఒక భయం అనేటువంటిది ఉంటుంది, ఒక బాధ్యత అనేటువంటిది ఉంటుంది. దాన్ని పట్టుకొని వెళ్ళండి ఏం జరుగుతుంది తర్వాత. ఎందుకంటే మన ఇట్లనే ఫ్రెండ్షిప్లో, దోస్తాల్లో అరే కారు ఇరా అని చెప్పుకోడంటే వాడు కారు ఇచ్చాడు, తీసుకున్నాడు. ఎక్కడికి? అరుణాచలము, అదేవిధంగా చాలా తీర్థయాత్రలే, ఎక్కడికో వెళ్ళలేదు, వెళ్ళారు భార్యాభర్తలతో. వచ్చిన సందర్భాలలో ఏదో లారీకి కాస్త నైట్ కనబడక, ఇప్పుడు ఇవాళ రేపు కాస్త డ్రైవింగ్ రాగానే మేము తోపు అని అనుకుంటారు. వాస్తవం ఓకే, డ్రైవర్కు ఉండేటువంటి బాధ్యత కానీ, డ్రైవర్కు ఉండేటువంటి సీనియారిటీ వేరేది. అని పోతే పోనీ 2-3 వేలు ఏమున్నదల్లా, అది ఒక రెమెడీ అన్నట్టే కదా మనం తీసుకువెళ్ళేది. ఇప్పుడు మనం నీకు నడపబుద్ధి అయితే తెల్లందాకా పొద్దు, ఉదయం పూట నడుపు. ఈ రాత్రి ఇబ్బందులు అయితే ఎక్కడన్నా పడుకున్నా మంచిదే. ఇట్లా పడుకోకుండా రాత్రి వెళ్ళాలి, యాక్సిడెంట్, తలకు బాగా గాయమైంది, కారు తుక్కు. ఫ్రెండ్షిప్లో వాడేమంటాడు, వాళ్ళు నానేమంటాడు, ఫ్యామిలీ కొనుక్కున్న కారు. సో అతనే ఫ్యామిలీ కోసం
సో నువ్వు తీసుకొని వెళ్ళిపోతుంది. వీళ్ళు అడగడానికైనా అంత ఈజీ అయిపోయింది అది. సార్ కారు ఇక్కడికి వేస్తా అలా ఇస్తే అయిన సందర్భాలు వేరే ఉంటున్నవి. ఇవ్వకుండా ఉన్నా కూడా ఈ 2025 ఎండింగ్ కల్లా వీళ్ళే కారు కొన్నా కొనవచ్చు. ఈ టెంప్ట్ అయ్యి వాళ్ళకుంది నాకు లేదు టెంప్ట్ అయ్యి కారు కొనవచ్చు. ఈ కారు కొన్నాక ఏమవుతుంది, ఒక 6 నెలలు 7 నెలలు 8 నెలలు కష్టపడి ఎందుకు ఇది, నేను ఏదో 3-4 రోజులు అవసరం మాత్రమే ఉంటుంది, వట్టికి ఇంటి దగ్గర ఉంటుంది, దీనికి ఎందుకు నేను ఈఎంఐ కట్టాలనే భావన వచ్చి లాస్ అవునా కదా. సో ఓపికగా ఉండండి. స్థాన చలనము, పదవీహీనత కనబడుతుంది, వ్యర్థ ప్రయాణాలు, స్త్రీ మూలక ఇబ్బందులు. సో ఎవరో మనల్ని చూసి నవ్వగానే మనం ఏదో టెంప్ట్ అయిపోయి ఇంకేదేదో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఇవాళ రేపు ఎన్నో చూస్తున్నాం. సో కనుక చాలా జాగ్రత్తగా ఉండండి 100%. ఇక మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అనుకుంటే, ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చు, బంధువులకు సంబంధించినటువంటి మరణ వార్తలు వినడము, స్థాన భ్రంశము, ధన నాశనము, ముక్కు ముఖం తెలియని వారితో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ సమాజంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి గృహ సమస్యలు, అంటే ఇంట్లో ఏవో కొన్ని సమస్యలు, పనిచేసే చోట వర్క్ ప్రెషర్ ఉండడం కానీ, వర్క్ బర్డెన్ పెరగడం కావచ్చును, కొంత కోపం అధికంగా ఉండడం కానీ, అనూహ్య అవరోధాలు కానీ, కొంతమేర అగ్ని ప్రమాదాలు కానీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క కొడుకుకు సంబంధించింది అగ్ని ప్రమాదం. సో ఇప్పుడు గురువు వచ్చే ముందే జరిగింది. మా ఆయన అయినా కూడా కొంతమేర ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఇవే అగ్ని ప్రమాదాలు అంటే మనము తెలిసి తెలియక కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా కర్కాటక రాశి వారు తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా గురువు యొక్క హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. మన ఆధ్వర్యంలో చేసేటువంటి హోమంలో మీరైనా ఎక్కడైనా కూడా గురువుకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు చేసుకున్నా పర్వాలేదు. కేవలం 25 మాత్రం మనం చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. చాలా బాగా ధన్యవాదాలు.